అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం పొలమున్న ప్రతి రైతుకు ఒక ప్రత్యేకమైన ఆధార్ కార్డ్ లాంటి ఒక కార్డునైతే ఫార్మర్ రిజిస్ట్రీ అనే పేరుతో ఇవ్వాలని నిర్ణయించింది. అది మన మొబైల్‌లో ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. మొదట మన మొబైల్‌లో గూగుల్‌లోకి వచ్చి అగ్రి స్టాక్ అని టైప్ చేయండి. ఇక్కడ చూపిస్తుంది కదా! రెండోది ఫార్మర్ రిజిస్ట్రీ మీద క్లిక్ చేస్తే ఇలా అయితే సైట్ మీకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ అఫీషియల్ అండ్ ఫార్మర్ అని ఉంటుంది. మీరు ఫార్మర్ మీద క్లిక్ చేస్తే మీకు సైట్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది. నేను మీకు డెస్క్‌టాప్ సైట్‌లో పెట్టి చూపిస్తాను. అలాగే ఒక ఫార్మర్‌ది నేను అప్లై చేసి చూపిస్తున్నాను. మీరు కూడా ఇలాగే చేసుకోండి. ఇక్కడ మీకు ఆధార్ నెంబర్ దగ్గర మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి. మీ మొబైల్‌కి అయితే ఓటీపీ దగ్గర క్లిక్ చేసి నెక్స్ట్ మీ మొబైల్‌కి ఒక ఓటీపీ అయితే వస్తుంది. 6 నెంబర్లు ఉన్న ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేయండి. వచ్చిన తర్వాత నెక్స్ట్ వెరిఫై మీద క్లిక్ చేస్తే మళ్ళీ మీ మొబైల్ నెంబర్ అయితే అడుగుతుంది. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. మళ్ళీ మీకు ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీ కూడా మీరు ఎంటర్ చేస్తే మీ ల్యాండ్ డీటెయిల్స్ అయితే ఓపెన్ అవుతాయి. ఒక ఫోన్ నెంబరు మీరు 2 సార్లు అయితే మీరు తల్లికి, తండ్రికి మాత్రమే మీరు వాడుకోవడానికి అయితే ఉంటుంది. మూడవ వ్యక్తికి అయితే వాడుకోవడానికి లేదు. ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేసి మళ్ళీ వెరిఫై చేయండి. ఇక్కడ వెరిఫై అయిపోయిన తర్వాత మీ ఫోన్ నెంబరు నెక్స్ట్ ఈ ఫార్మర్ డీటెయిల్స్ అయితే వస్తాయి. ఇక్కడ మీ పేరు వస్తుంది. మీ క్యాస్ట్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ఓసీ అయితే ఓసీ, జనరల్ అయితే జనరల్. అలాగే ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది. అలాగే మీ ఫాదర్ నేమ్ అయితే ఎంటర్ చేయవలసి ఉంటుంది. మీకు ఎక్కడైతే స్టార్ మార్క్ రెడ్ సింబల్లో అయితే ఉంటుందో అక్కడైతే మీ డీటెయిల్స్ ఖచ్చితంగా ఎంటర్ చేయాలి. ఇక్కడ మీ ఫాదర్ నేమ్ కొంతమందికి ఆటోమేటిక్గా వస్తుంది, కొంతమందికి రాదు. ఎవరైతే మీ ఫాదర్ నేమ్ రాలేదో అక్కడ మీరు ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ లోకల్ లాంగ్వేజ్ దగ్గర 1 అని ఎంటర్ చేయాలి. అలాగే ఇక్కడ మీరు రెసిడెన్షియల్ డీటెయిల్స్ బాక్స్ మీద క్లిక్ చేస్తే మీరు డిస్ట్రిక్ట్ని అయితే సెలెక్ట్ చేసుకోవడానికి ఉంటుంది. ఈ బాక్స్ క్లిక్ చేయకపోతే మీకు డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవడానికి రాదు. ఈ బాక్స్ క్లిక్ చేసి మీరు ఏ డిస్ట్రిక్ట్ అయితే ఆ డిస్ట్రిక్ట్, అలాగే తాలూకా, సబ్ డిస్ట్రిక్ట్, మండలము, అలాగే విలేజు ఎంటర్ చేస్తే మీ పిన్ నెంబర్ అయితే ఆటోమేటిక్గా వస్తుంది. చూడండి, మీ ఏ డిస్ట్రిక్ట్ కావాలంటే ఆ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకుంటే మీ ఆధార్ కార్డులో ఏ అడ్రస్ అయితే ఉంటుందో ఆ అడ్రస్ మొత్తం డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఫిల్అప్ అవుతాయి. మండలము, అలాగే విలేజు. నెక్స్ట్ విలేజ్ సెలెక్ట్ చేసుకుంటే పిన్ కోడ్ ఆటోమేటిక్గా వస్తుందన్నమాట. చూడండి, పిన్ కోడ్ ఆటోమేటిక్గా వచ్చింది. నెక్స్ట్ ల్యాండ్ ఓనర్షిప్, ఇక్కడ ఓనర్ అని సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫెచ్ ల్యాండ్ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మళ్ళీ మీరు విలేజ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. మీ సర్వే నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఒకవేళ రీసర్వే జరిగినట్టయితే మీరు ఎల్పిఎం నెంబర్ అని ఉంటుంది. ఆ ఎల్పిఎం నెంబర్ని ఇక్కడ క్లిక్ చేసి సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసిన తర్వాత ఇక్కడ మీ సర్వే నెంబర్ మీద ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళ పేర్లన్నీ ఇక్కడ చూపిస్తుంది. అందులో మీ పేరు సెలెక్ట్ చేసుకొని మీ పేరు మీద క్లిక్ చేయండి. మీ పేరు మీద క్లిక్ చేస్తే మీకు ఎన్ని సర్వే నెంబర్లు ఉన్నా కూడా మీకు కనిపించడం అయితే జరుగుతుంది. ఇతనికి ఒకే సర్వే నెంబరే కాబట్టి ఒకసారే చూపించింది పేరు. నెక్స్ట్ వెరిఫై ఆల్ ల్యాండ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీ ల్యాండ్ అయితే యాడ్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ 3 బాక్సెస్ మీద క్లిక్ చేసి సేవ్ అని టైప్ చేయండి. సేవ్ అని టైప్ చేసిన తర్వాత మళ్ళీ మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. మళ్ళీ మీకు ఒక ఓటీపీ అయితే వస్తుంది. మళ్ళీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే మీ మొబైల్కి మళ్ళీ ఒక ఓటీపీ వెళ్తుంది. పొలం ఉన్న ప్రతి రైతు అయితే నేను చెప్పిన పద్ధతిలో మీ మొబైల్లోనే మీరే చేసుకోండి. మీకైతే ఈ కార్డు అన్ని ప్రభుత్వ పథకాలకి గవర్నమెంట్ వారు లింక్ చేయాలని నిర్ణయించడం జరిగింది. ఈ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మీకు ఒక 14 డిజిట్స్, 14 అంకెల ఒక నెంబర్ అయితే వస్తుంది. ఆ నెంబర్ను మీ మొబైల్లో సేవ్ చేసుకొని పెట్టుకోండి. చూడండి, ఇదైతే సక్సెస్గా కంప్లీట్ అయిపోయింది. ఈ నెంబర్ మీద ఒక కార్డు అయితే మీకు మళ్ళీ వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు పంపిస్తారు. థ్యాంక్ యూ.